మొన్న ఉప్పలపాటి సీను అనే గతంలో యమదొంగ సినిమాకి ఆయన వర్క్ చేశారని అంటున్నారు, నిజమేనా అసలు? అంటే ఆయన వీడియో పెట్టిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అతని పేరు వేశారండి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేది మామూలుగా వేస్తారు అంతే, అదేమి ఆయన ఏదో ఆ సినిమాకి కంట్రిబ్యూట్ చేశాడని కాదండి. ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ రాజమౌళి సినిమా అది తనే ఆర్గనైజ్ చేసుకుని ఉంటాడు, తనతో పాటు ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆ క్రెడిట్ ఇచ్చి ఉంటాడు ఆయన. అది ఆయన కన్సిడరేషన్తో జరిగినటువంటి పనిగానే చూడాలి. అవును, ఇతనేదో కంట్రిబ్యూట్ చేశాడని అనుకోనక్కర్లేదు. అంటే చాలా సందర్భాల్లో సినిమా పరిశ్రమలో ఇలా కొంతమంది వాళ్ళతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రతి దర్శకుడికి కనీసం 5-6 ఇలాంటి ఒక స్నేహ బృందం ఉంటుంది. అవును, వీళ్ళు ఒక అంటే ఎదిగినటువంటి ఆ గ్రూప్లో నుంచి ఎదిగినటువంటి వాడి మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వీళ్ళకి. అతను తనకేదో సినిమా ఇస్తాడని ఇలాంటివేవో ఉంటాయి. అవి ఎక్కడో నెరవేరకపోతే అక్కడి నుంచి వీళ్ళు గాయపడటం మొదలు పెడతారు. లేదు వాళ్ళు కనీసం 1-2-3 సార్లు ఫోన్ ఎత్తకపోయినా వీళ్ళు గాయపడతారు. అదే 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 ఇలాంటివి వచ్చినప్పుడు రకరకాలుగా వాళ్ళు అంటే ముందే వీళ్ళకి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. ఊరికే ఎవరైనా నిజంగానే గాయపడి చేస్తే అది వేరేగా ఉంటుంది. వీడియో పెట్టి బెదిరిస్తున్నారంటేనే అర్థం అదే కదా సార్. వీడియో పెట్టాడు, ఆయన చాలామందితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రస్తావించిన పేర్లు, ఆయన వీడియోలో ప్రస్తావించిన పేర్లు అందులో ఉన్న పేర్ల వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు ఆయన. అందులో ఒక పేరు గల ఆయన చెప్పాడు నాకు, ఆయన మాట్లాడుతున్నాడని. అంటే నేను నిన్న కాంటాక్ట్లోకి వెళ్ళాను, బాగానే ఉన్నాడు, పర్వాలేదు అన్నాడు ఆయన. అంటే కానీ ఆ బెదిరింపు వెనక మరి ఉద్దేశం ఏంటి? అది క్రిమినల్ అఫెన్సే కదా సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని గాయపరుస్తానంటే ఏ విధంగా అది అఫెన్సో, నన్ను నేను గాయపరుచుకుంటా నీ పేరు చెప్పి అని బెదిరించడం కూడా ఒక అఫెన్సే కదా. అంటే ఇది సుమోటోగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశాడు అతను వీడియోలో. అవును, చేసి లై డిటెక్టర్ టెస్టులు చేయండి, అతనికి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నాడు. ఎవరు? ఆయనే, ఈ శ్రీనివాసే ఆయనే చెప్తున్నాడు. అంటే తెలిసి ఆలోచితంగా చేసిన ఒక చర్య. అంటే వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా చేస్తున్నట్టుగా కనిపిస్తారు. అంటే అదంతా స్క్రిప్ట్ రాసుకున్నాడు ఆయన. ఒక దశలో వీళ్ళు ఒక విషయాన్ని నమ్మటం ప్రారంభించి నెమ్మదిగా అదే నిజం అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతారు. అవును, వెళ్ళిపోయిన తర్వాత అది అబద్ధము, నువ్వు డిజైన్ చేసుకున్న కథ, అది వాస్తవం అది కాదు అని ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. ఆ కథ మీద ఆధారపడే ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. అదే అదే మరి అంటే మెడ్రాస్ నుంచి మాకు పరిచయం ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లో క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు ఈయన, రాజమౌళి గారు. అక్కడ చాలామంది పనిచేశారు. త్రికోటి అనేటువంటి ఇంకో డైరెక్టర్ కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. వీళ్ళందరూ ఆ కాంపౌండ్ నుంచి వచ్చారు. అక్కడే ఎక్కడో పరిచయం అయి ఉంటాడు ఇతను. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చాడు ఈ సీరియల్స్లోకి. వచ్చిన సందర్భంగా ముళ్ళపూడి వరతో పరిచయం. ముళ్ళపూడి వరగారికి కూడా ఆ మర్యాద రామన్న సినిమా టైటిల్స్లో ఆ క్రెడిట్ ఇచ్చాడు ఆయన. అంటే తను చెప్పినటువంటి ఐడియా మీద సినిమా బిల్డ్ అయింది. అది మూలనున్న కథలు, మారుమూల కథలు మాకు చెప్తున్నటువంటి వరకి కృతజ్ఞతలు అని చెప్పి వేస్తారు దానిలో. అలా ఈ ఎక్నాలజీ చేయటము, తనతో పాటు ట్రావెల్ అవుతున్న వాళ్ళని తనతో పాటు అకామిడేట్ చేసుకోవటం, ఇది చేస్తున్నాడు ఆయన రాజమౌళి. ఆయన మీద ఈ రకమైనటువంటి దాడి జరగటం కరెక్ట్. అంటే ఆయన థియరిటికల్గా ఆయనలో లోపాలు ఉన్నాయి, ఆయన స్కీమ్స్లో లోపాలు ఉన్నాయి, దాని మీద క్రిటికల్గా మాట్లాడటం వేరు. ఈ పర్సనల్ అటాక్ చేయటం, పైగా ఒక అమ్మాయిని ఆయనే చెప్పాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఈవెంట్లో, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న కొత్తలో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను, ఈ డైరెక్షన్ వదిలిపెట్టేద్దామా, ఏదైనా ఉద్యోగం చూసుకుంటే బెటరా అనుకున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఆ అమ్మాయితో ప్రేమలో లేను, అమ్మాయి ఆకర్షణలో ఉన్నానని తెలిసింది. ఆ తర్వాత అది వదిలేసి నేను దీని మీదే నిలబడ్డాను అని చెప్పాడు ఆయన స్పష్టంగా. అది ఉంది, ఆ వీడియో అవైలబుల్గానే ఉంది. ఒకవేళ ఇతను చెప్పిన ప్రకారం ఆ అమ్మాయిని ప్రేమించాడు అతను అంటే అదేం తప్పేం కాదు, ప్రేమించటం తప్పేమీ కాదు, అది క్రైమ్ కాదు. కాబట్టి ఆయన ప్రేమించి ఉండొచ్చు, అదే అమ్మాయిని ఇతను ప్రేమించి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరితో ఒకేసారి ప్రేమలో ఉండాలా లేదా అని నిర్ణయించుకోవాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో ప్రస్తావించట్లేదు ఈయన.